కాలకేయులు, నివత కౌచులు నిత్యం దేవలోకంపై దండెత్తి దేవతలని ఇబ్బంది పెడుతూ ఉండేవారు. దాంతో ఇంద్రుడు కాలకేయుల్ని, నివత కౌచుల్ని చంపడానికి అగ్నిదేవుడికి సహాయం చేసిన అర్జునుడి సహాయాన్ని కోరాడు. అప్పటికే అర్జునుడు శివుడి కోసం కఠోర తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని వరంగా పొందాడు. దాంతో దేవతలని ఇబ్బంది పెడుతున్న కాలకేయుల్ని 2,00,00,000 మంది నివత కవచుల్ని అర్జునుడు తన బాణాలతో సంహరించాడు. అందుకు సంతోషించిన ఇంద్రుడు తన ఆతిథ్యాన్ని స్వీకరించమని అర్జునుడితో అన్నాడు. అలా స్వర్గానికి వెళ్ళిన అర్జునుడిని చూసి ఊర్వశి మనసు పడింది. ఊర్వశి భర్త పురూరవుడు తనకి ముత్తాత అని చెప్పి అర్జునుడు ఊర్వశి కోరికను తిరస్కరించారు. అందుకు ఆగ్రహించిన ఊర్వశి ఇకపై నపుంసకుడిగా మారిపోమ్మని అర్జునుడిని శపించింది. అంతలో అక్కడికి వచ్చిన ఇంద్రుడు ఇదంతా విని ఊర్వశి ఇచ్చిన శాపం 1 సంవత్సరం మాత్రమే పనిచేస్తుందని అర్జునుడికి వరమిచ్చాడు. ఈ వరం వల్ల పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు బృహన్నలగా మారి సంవత్సర కాలం పాటు విరాటరాజు కొలువులో ఉన్నాడు. జై శ్రీ రాధే కృష్ణ. ఇదే